సామెతలు 8:13 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనంను అసహ్యించుకొనుటయే అనేది. అయితే ఎవరైతే యెహోవాయందు భయము భక్తి కలిగి ఉంటారో వాడు చెడుతనాన్ని అసహ్యించుకున్నవారు. అంతేకాదు ఎఫ్ఎస్సి 4:22లో మనము చూచినట్లయితే ఏంటిది అనంటే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి కలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. ఈ విధంగా క్రైస్తవులకు మునుపటి ప్రవర్తన వేరే ఉంటుంది. తాగొచ్చు, మరి డ్రగ్స్ తీసుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ ఎప్పుడైతే వారు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటారో చెడుతనాన్ని వదిలిపెట్టేసేసి నూతనమైన సృష్టిగా మార్చబడి దేవుని పోలికలో వారు బ్రతుకుతూ ఉంటారు. అంతేకాని వారు పాత వాటిని మరి తిరిగి తీసుకోలేరు. వారు పాత వాటిని యూజ్ చేసినప్పుడు ఆ నోటిలో నుంచి ఆ విధమైనటువంటి మంచి మాటలు రావు. మరి దేవుడు గలతీ 5:24 క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఆ శరీరాశలు, దురాశలు, తాగుడు సమస్తాన్ని ఏం చేస్తారంటే సిలువ వేసి ఉన్నారు. అంటే ఆ విషయంలో శరీరం సంబంధమైన వాటిని సిలువ వేయడం అంటే వాటిని చంపివేసి ఉన్నారు అని అర్థం. అంతేకాని తాగినాడు, చేసినాడు అని అనకూడదు. అది శాపం.